This is Sandeep Reddy Vanga, one of our directors. ఇలాంటి మనిషిని మనందరం కలవాలి. He is the topper of the Tollywood, topper of the Bollywood, topper of the Indian film industry, and topper of the cinema industry. I can say that he is one of the directors who passed out of Indian film industry with impeccable cinema records. Some people call him arrogant and some other attitude fellow, but people who can perceive him will call him as Cinema Durandarudu, the king of film making. Yes, I will say Sandeep Reddy Vanga is the king in film making, and I see him as a king in film making. అప్పుడెప్పుడో సినిమాలు స్టార్ట్ అయినప్పటి నుంచి 1980s వరకు ఒకే ఫార్ములాని బేస్ చేసుకొని సినిమాలు తీసేవాళ్ళు. అప్పుడు ఆ టైంలో 1990s లో రామ్ గోపాల్ వర్మ గారు వచ్చి ఆ ఫార్ములాని బ్రేక్ చేసి శివ అనే సినిమాతో సినిమా ప్రపంచానికి ఒక కొత్త ట్రెండ్ ని పరిచయం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరూ అదే ఫాలో అవ్వడానికి ట్రై చేశారు, కానీ ఏ ఒక్క నా కొడుకు సక్సెస్ అవ్వలేదు. అప్పుడు వచ్చాడు ఒకడు 2017 లో, వాడే సందీప్ రెడ్డి వంగ. ఆర్జీవీఏ కాదు, మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీనే ఉలిక్కి పడేలా చేశాడు అర్జున్ రెడ్డి సినిమా అనే సినిమాతో. ఇలానే సినిమాలు తీయాలి అనే పాయింట్ నుంచి ఇలా కూడా తీయొచ్చు అని చెప్పినవాడు. అప్పటి వరకు వేరే ఎవరితో సెక్స్ చేసినా కాండోమ్స్ వాడండి అని చెప్పేవారు, కానీ సెక్స్ ఒక్కరితోనే చేయండి, బీ ఏ వన్ ఉమెన్ మ్యాన్ అని చెప్పాడు. మోస్ట్ ఆఫ్ ది తెలుగు ఆడియన్స్ కి ఆల్ఫా టర్మ్ ని పరిచయం చేశాడు. అయితే తెలుగు ఫిలిం హిస్టరీలో అర్జున్ రెడ్డి ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ట్రెండ్ సెట్ చేసిన సినిమా. హిందీలో కూడా సందీప్ రెడ్డినే రీమేక్ చేయమని చెప్పి టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ గారు పట్టుపట్టి తీపించిన సినిమా కబీర్ సింగ్. కబీర్ సింగ్ 60 crores బడ్జెట్ లో తీస్తే 379 crores కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అక్కడి జనాలకి బాగా నచ్చింది. కానీ కొంత హిందీ మీడియా వాళ్ళు సందీప్ ని హిందీ కార్పొరేట్ మాఫియాలో తొక్కేయాలని, కొందరు వన్ టైం మిరాకిల్ అని, ఇంకొందరు సినిమా అస్సలు బాలేదు అని, సినిమా మొత్తం వైలెన్సే ఉంది అని రాశారు. అప్పుడు సందీప్ ఒక ఇంటర్వ్యూలో కబీర్ సింగ్ అనే సినిమా వైలెన్స్ కాదు, మీకు వైలెన్స్ అంటే ఏంటో చూపిస్తా అని చెప్పి తీసిన సినిమా యానిమల్ సినిమా 100 crores బడ్జెట్ లో తీస్తే 917.82 crores కలెక్ట్ చేసి ఆ ఇయర్ లో వన్ ఆఫ్ ది టాప్ కలెక్షన్ ఫిలిమ్స్ లో నిలిచింది. అదే ఇయర్ లో హిందీలో 1000 crores కొట్టిన ఫిలిమ్స్ కూడా ఉన్నాయి, కానీ అవి ఇంత సౌండ్ చేయలేదు. అండ్ ఆ ఫిలిమ్స్ ఎలా 1000 crores కొట్టాయో కూడా తర్వాత మనందరికీ తెలిసిందే. మోస్ట్లీ అందరు యానిమల్ ఫిలిం ని ఒక వైలెన్స్ ఫిలిం గానీ ట్రీట్ చేస్తారు, బట్ నాట్ ఎట్ ఆల్ ఓన్లీ వైలెన్స్ ఫిలిం. ఇట్స్ కంప్లీట్లీ ప్రాపర్ ఫ్యామిలీ డ్రామా. ఒకే తండ్రికి పుట్టిన పిల్లలు అండ్ మనవల్ల కథ యానిమల్. మనకేదైనా కష్టం వస్తే మన కుటుంబం మనతో నిలబడాలి అని చెప్పిన కథ యానిమల్. ఇప్పుడున్న ఫకింగ్ సొసైటీలో ముందుగా గొడవలు వచ్చేదే మన అన్న తమ్ముళ్లతో. అలాంటి సొసైటీలో బ్రతుకుతున్న మనకి అది తప్పు అని చెప్పి ఫాదర్ సెంటిమెంట్ యాడ్ చేసి మన ముందుకు తీసుకొచ్చిన సినిమా యానిమల్. సినిమాలో బల్బీందర్ సింగ్ కి గన్ షూట్ జరిగినప్పుడు రణ్విజయ్ సింగ్ అక్కడ ఉన్న సెక్యూరిటీని ఎవరిని నమ్మడు. అప్పుడు తన ఫ్యామిలీనే నమ్మి గత 30 సంవత్సరాల ముందు విడిపోయిన వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్లి ఫ్యామిలీలో ఉన్న బ్రదర్స్ ని తీసుకురావడానికి వెళ్తాడు. అయితే అప్పుడు వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా అంటారు, మీకు కష్టం వస్తే కానీ మేము గుర్తుకు రాలేదా అని. బట్ దానికంటే ముందు అనిల్ కపూర్ బర్త్డే ఫోటోషూట్ లోనే రణబీర్ కపూర్ వాళ్ళ అమ్మతో అడుగుతాడు, అమ్మ పెద్దనాన్న వాళ్ళని ఎందుకు పిలవలేదు అని. అప్పుడు వాళ్ళ అమ్మ, అక్క పెళ్లికి కార్డు పంపించాము కానీ వాళ్ళు రాలేదు అంటుంది. అప్పుడు రణ్విజయ్, అమ్మ కార్డు మాత్రమే పంపించాము కానీ మనం వెళ్ళలేదు కదా అని సీరియస్ అవుతాడు. అంతలోనే ఫోటోగ్రాఫర్ రెడీ అనగానే రణ్విజయ్ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళని పిలవలేదు అనే కోపంతో ఆ ఫోటో ఫ్రేమ్ లో దూరంగా నిలబడిపోతాడు. అక్కడ సందీప్ రెడ్డి వంగ రైటింగ్ ఏంటో తెలుస్తుంది. రణ్విజయ్ కావడానికి అల్ఫానే కావచ్చు, కానీ అందరం కలిసి ఉండాలి అనే థాట్ అయితే ఉంది. అండ్ ఫ్యామిలీ జోలికి వస్తే ఏం చేస్తాడో కూడా సినిమాలో చూపించాడు. అండ్ అదే బర్త్డే ఫంక్షన్ లో రణ్విజయ్ ని ఢిల్లీ సీఎం తో కలవడానికి వాళ్ళ బావ రమ్మని పిలిస్తే నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. అండ్ పక్కకు వెళ్లి వాళ్ళ అక్కతో మాట్లాడుతుంటే మళ్ళీ వాళ్ళ బావ వచ్చి సీఎం తో మాట్లాడడానికి నీకెందుకు అంత యాటిట్యూడ్ అంటే దానికి రణ్విజయ్, యాటిట్యూడ్ మా రక్తంలోనే ఉంది బావా అని మర్యాదగానే చెప్తాడు. కానీ వాళ్ళ బావ అది వినిపించుకోకుండా ఇంకా రణ్విజయ్ ని రెచ్చగొడుతూనే ఉంటాడు. ఆ కాన్వర్సేషన్ హీట్ ఎక్కే టైంకి పక్క నుంచి మిశ్రా అనే అంకుల్ రాగానే అతని దగ్గరికి మాత్రం చాలా మర్యాదగా వెళ్లి ఎంతో ప్రేమగా మాట్లాడతాడు రణ్విజయ్. అంటే ఇక్కడ మళ్ళీ సందీప్ తన రైటింగ్ ఎంత స్ట్రాంగ్ గా చెప్తున్నాడు. అది ఒక బర్త్డే పార్టీ, అక్కడ ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే ఉండాలి అండ్ బయట వాళ్ళు ఎవ్వరు వచ్చినా బయట విషయాలు గేట్ దగ్గరే వదిలి రావాలి అని చెప్తున్నాడు. తనకి స్టేట్ సీఎం కంటే తన ఫ్యామిలీనే ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. అందుకే యానిమల్ అనే సినిమా కంప్లీట్లీ ఏ ప్రాపర్ ఫ్యామిలీ డ్రామా విత్ ఫాదర్ అండ్ సన్ లవ్. ఇప్పుడున్న సొసైటీలో జెండర్ డిస్క్రిమినేషన్ పైన చాలా సినిమాలు తీస్తున్నారు. అండ్ అందులో కేవలం ఫీమేల్ జెండర్ ని హైలైట్ చేయడానికి మేల్ జెండర్ ని చాలా రూట్, డిస్హానెస్ట్ అండ్ డామినెంట్ గా చూపించి చివరికి ఫీమేల్ జెండర్ పై ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చేలా చేసి మేల్ క్యారెక్టర్స్ పై గెలిపించి హిట్స్ కొడుతున్నారు. Since his debut film, Sandeep has uniquely and authentically depicted the inner emotions of men, avoiding unnecessary gender discrimination problems.
Cinema is his choice, but he is the option for cinema to write history. One day he may stop talking about cinema, but cinema will always keep talking about him. And all the best for Spirit Sandipana, and andaru baundali, అందులో cinema undali. Finally, please do like, share and subscribe. Thank you. Jai Hind.